మార్నింగ్ అందరికీ. ఇక్కడ కనపేట గ్రామంలో ప్రీ ప్రైమరీ స్కూల్ స్టార్ట్ అవుతుంది. 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల పిల్లల వరకు చేర్పించుకోగలుగుతాము. 12వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. బుక్స్, తర్వాత డ్రెస్సులు, ఫ్రీ భోజనము, ఆట వస్తువులు అన్నీ ఉంటాయి. దాన్ని వినియోగించుకోగలరు. ఈరోజు రామాయంపేట మండల అక్కనపేట గ్రామంలో ప్రైమరీ స్కూల్లో ఏదైతే ఎల్లమ్మక ప్రైమరీ స్కూల్లో ప్రీ ప్రైమరీ స్కూల్ మనకు మంజూరు కావడం జరిగింది. ఈ ప్రీ ప్రైమరీ అనగా నర్సరీ నుంచి ఎల్కేజీ, యూకేజీ ఈ 3 క్లాసుల వరకు కూడా ఇక్కడనే మన గవర్నమెంట్ స్కూల్లో చెప్తారు కనుక మన అక్కనపేటలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ 3వ సంవత్సరం నుంచి 5 సంవత్సరాలు నిండిన వారు ఈ యొక్క స్కూల్లో చేర్పించగలరు. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్లో పోతే డబ్బులు అయితే కనుక మన గవర్నమెంట్ ఇక్కడనే మన స్కూల్లోనే మన ఊళ్ళోనే మంజూరు చేసింది కనుక అందరూ కూడా ఈ ప్రీ ప్రైమరీ స్కూల్లో నర్సరీ నుంచి ఎల్కేజీ, యూకేజీ వరకు ఇక్కడనే జాయిన్ చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అదేవిధంగా ఈ స్కూళ్ళకు సంబంధించినటువంటి టీచర్స్ కూడా మన గ్రామం నుంచే ఎంపిక జరుగుతుంది కనుక ఇంటర్ పాస్ అయిన వారు టీచర్గా, మరియు ఆయా కూడా 10th పాస్ అయిన వారు ఆయా కూడా అప్లై చేసుకోవాలని చెప్పేసి ఈ యొక్క అప్లికేషన్ ఎప్పుడు 12 ఈ యొక్క అప్లికేషన్ ఎంఈఓ ఆఫీస్లో ఇవ్వగలరు. ఈ రోజు నుంచే 12వ తారీఖు వరకు 9వ తారీఖు వరకు ఈ యొక్క అప్లికేషన్ పెట్టుకోగలరని చెప్పేసి అక్కనపేట గ్రామ ప్రజలందరినీ కోరుతూ ఉన్నాం. అయితే మన అక్కనపేటలో సర్పంచ్ గారు, మేడం గారు చెప్పినటువంటి ప్రైమరీ స్కూలు శాంక్షన్ అవ్వడం చాలా సంతోషకరం. దీన్ని యూజ్ చేసుకోవాలి తప్ప కానీ సర్పంచ్ పిల్లలు రాంపేటలో చదువుతారు, ఉప సర్పంచ్ పిల్లలు వివేకానందలో చదువుతారు, ఇట్లా వాళ్ళ పిల్లలు ఇక్కడ చదువుతారు, వీళ్ళ పిల్లలు అక్కడ చదువుతారు అని చెప్పి మనము 100 రూపాయల కైకిలు చేసుకొని 200 కైకిలు చేసుకొని ట్రైన్ ఎక్కి పనికి వచ్చి ఫీజులు కట్టి అక్కడ ఇక్కడ చదివించుకుంటే అది పద్ధతి కాదు. మన దగ్గర టీచర్ వాళ్ళు గవర్నమెంట్ స్కూల్ అనే చదివారు, సర్పంచ్ కూడా గవర్నమెంట్ స్కూల్ అనే చదివారు. వీళ్ళకు రాని విద్య అక్కడున్న వాళ్ళు చెప్తారు అనేది భ్రమ. ఖచ్చితంగా డబ్బుల కోసమే ప్రైవేట్ వ్యవస్థను నడుపుతారు. ప్రభుత్వాన్ని నమ్ముర్రి. ఒక డ్రైవర్ మీద ఉన్న నమ్మకాన్ని టీచర్ మీద ఉంచాలని ఒక తల్లిదండ్రులకు నా యొక్క చిన్న విజ్ఞప్తి అంతే.